ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మన్నెమాల గ్రామంలో గత 15 సంవత్సరాలుగా హెర్మన ప్రార్థన మందిరంలో ప్రార్థనలు జరుపుకుంటుండేవారు. మందిరం సంఘ పెద్ద అయిన ఈశ్వరయ్య మాట్లాడుతూ ఆదివారం ఆరాధన పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లడం జరిగింది. 2:30 గంటల సమయంలో మందిరంలో మంటలు ఎగిసిపడడంతో గ్రామస్తులు మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేయగా మంటలను అదుపు చేయలేకపోయారు. మందిరంలోనే సౌండ్ సిస్టమ్, బల్లాలు, చాపలు, ఫ్యాన్లు, లైట్లు పూర్తిగా దగ్ధమైనట్లు ఆయన తెలియపరిచారు. వాటి విలువ సుమారు 1,60,000 ఉంటుందని తెలియజేశారు. ये खरीदार कम పంచాయతీ మన్నెమాల గ్రామం. ఇక్కడ మేము గత 15 సంవత్సరాలుగా చర్చి ఆరాధన ప్రార్థనా మందిరం, హెర్మోన్ ప్రార్థనా మందిరం జరుపుకుంటున్నాము. పూరి ఇది సాల 3 అంకణాల సాల, దాంట్లో జరుపుకుంటా ఉన్నాము. ఉన్నట్టుండి ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రార్థన స్టార్ట్ అయింది, 11 గంటలకు అయిపోయింది. మేము 7 రోజులు వాటి ఇళ్ళకి వెళ్ళిపోయినాము. 2:30 ఆ ప్రాంతంలో మంటలు స్టార్ట్ అయినాయి. అవి కరెంటు వల్ల వచ్చిందో దేని వల్ల వచ్చిందో మాకు తెలియదు. మేము వచ్చేటప్పటికి పూర్తిగా కాలిపోయింది. వేరే వాళ్ళకి మాకు చెప్పారు, మేము వచ్చేటప్పటికే కాలిపోయింది. అటు చాలా వస్తువులు మాకు ఉన్నాయి. యాంప్లిఫైర్లు, సౌండ్ సిస్టము, కుర్చీలు, ఒక 50 కుర్చీలు. ఈ ఆరాధనకి ఉదయం 9 గంటలకు వచ్చి వెళ్ళిపోయాను. తర్వాత 11 గంటలంతా 11:30 దాకా ఉన్నాము. తర్వాత 2 గంటలకు వచ్చి మాకు ఇంటిమేషన్ ఇచ్చారు, ఈ విధంగా చర్చి తగలబడిపోతుందని. అప్పుడు నేను మేమందరం వచ్చేసరికి అప్పటికే పూర్తి కాలిపోయి, దాంట్లో ఉన్న వస్తువుల విలువ, కుర్చీలు అయితేమి, యాంప్లిఫైర్ అయితేమి, సౌండ్ సిస్టమ్ అయితేమి, మొత్తం వాటి విలువ వచ్చి 1,60,000